హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా అచ్యుతి. ఈరోజు వీడియోలో ముంబై స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చల్లని వాతావరణంలో వేడి వేడి పావ్ భాజీని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి పావ్ భాజీని మనం కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక మీడియం సైజు బంగాళాదుంపని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు బఠానీలు 4 గంటల పాటు నానబెట్టుకున్నవి తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రెష్వి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక మీడియం సైజు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా చక్కగా ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళని పోసుకోవాలి. ఇలా ముందుగా కనుక మనం కూరగాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకున్నట్లయితే మనం చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకున్నాను. దీంట్లో మనం బఠానీలను వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. లేదంటే మీరు బంగాళాదుంప, క్యారెట్ అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మొత్తం కూడా చక్కగా ఉడికిపోయాయండి. వీటిలో ఉన్న నీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కూరగాయ ముక్కలు కనుక ముందే ఉడికించి పెట్టుకున్నట్లయితే పావు భాజీ తయారు చేయడానికి మనకి 10 నిమిషాల సమయం పడుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజు టమాటాలని బాగా పండినటువంటి వాటిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం తీసుకునేటటువంటి ఉల్లిపాయలు అలాగే టమాటాలు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే మనకి పావ్ భాజీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది చూడండి. ఈ స్టేజీలో మనం తీసుకున్న కడాయిలోకి అంచులు వెమ్మటికి ఈ టమాటాలను మొత్తాన్ని కూడా పరుచుకోవాలండి. పావ్ భాజీని మామూలుగా పెనం మీద కానీ తవా మీద కానీ చేస్తూ ఉంటారు. మనకు కొంచెం వీలుగా ఉంటుందని నేను కడాయిలో చేస్తున్నానండి. ఈ విధంగా మధ్యలో ఖాళీ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. లేదా మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండు కారాన్ని, 1/4 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా నేతిలో అవి వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ పావ్ భాజీ బటర్ అంటే వెన్న కానీ లేదా నెయ్యితో కానీ చేసుకోవటం వల్ల చాలా కమ్మని వాసన వస్తూ ఉంటుందండి. అలాగే ఇది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. ఈ విధంగా కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇలాంటి మ్యాషర్ తీసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా మెదుపుకోవాలి. వీటన్నిటినీ కూడా మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మెత్తగా మెదిగిపోతాయి. అయితే కొంచెం పలుగ్గా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, మంచి రంగులోకి వచ్చేసింది మొత్తం కూడా. సో ఇప్పుడు మనము దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి నీళ్ళని పోసుకోవాలి. అవసరం పడితే మీరు ఇంకొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం 4 మనుషులకి చక్కగా సరిపోతుందండి. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిగి పెట్టేసేసి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ స్టేజీలో మనము 1/4 టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పావ్ భాజీ మసాలాని వేసుకోవాలి. వీటిని కూడా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. అలాగే కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, మనకి కమ్మని భాజీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పావులు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పావులు అనేవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ దొరుకుతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అది కరుగుతూ ఉన్నప్పుడు కొంచెము ప్లెయిన్ కారము, కొంచెం పావ్ భాజీ మసాలా అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోండి. మీకు నచ్చితే పావ్ భాజీ మసాలాలోని కొంచెం వాటర్ని కూడా తీసుకొని వేసుకోవచ్చు. వీటన్నిటిని అట్ల కడతా ఒకసారి కలిపి పెట్టేసేసి ఈ విధంగా మధ్యకి కట్ చేసుకున్నటువంటి పావుల్ని
ఇలా పెట్టుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 1 నిమిషం టైం అనేది పడుతుందండి. చూడండి, మనం వేసినటువంటి ఈ కారము మసాలా అంతా కూడా పట్టి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయ్యాయి. అలాగే పైవైపున క్రిస్పీగా లోపల ఫ్లఫీగా ఉన్నాయి. ఈ పావ్ భాజీని ఈవినింగ్ టైం స్నాక్ గాను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ గాను కూడా తీసుకోవచ్చండి. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని పచ్చి ఉల్లిపాయలు నిమ్మకాయలని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ పద్ధతిలో ఒకసారి పావ్ భాజీని తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.